బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం ఖాయమైపోయింది. దాని సంకేతమే ఈరోజు కవిత విడుదల కాబోతోంది. గతంలో రేవంత్ రెడ్డి మీడియా చిట్ చాట్లో ఢిల్లీలో ఉన్నప్పుడు ముందే ఊహించి జోస్యం చెప్పడం జరిగింది. కవిత తొందరలో రిలీజ్ కాబోతున్నారు, బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాబోతోంది, కేసీఆర్ గవర్నర్ కాబోతున్నారు, కేటీఆర్ కేంద్ర మంత్రి కాబోతున్నారు, హరీష్ రావు శాసనసభాపక్ష నేతగా ఉండబోతున్నారు అంటూ ఒక జోస్యం చెప్పడం జరిగింది. అన్నట్టుగానే జరుగుతోందా, లేదంటే ఒక శిక్ష అనుభవిస్తున్నటువంటి వ్యక్తి నిర్బంధించడం కరెక్ట్ కాదు, ఖైదీకి ఒక హక్కు ఉంటుంది అన్నది ఒక పాయింట్ అయితే కనుక, ఈ కేసులో పూర్తిగా చూస్తే కనుక ఎక్కడ ఆధారాలు ఆరోపణలు ఉన్నాయి తప్ప ప్రూఫ్ అనేది ఇంతవరకు జరగలేదు. సిబిఐ విషయంలో కానీ ఈడీ విషయంలో కానీ కరెక్ట్గా నగదుకు సంబంధించినటువంటి ఎంక్వైరీ జరగలేదు. దానికి సంబంధించినటువంటి ఎంక్వైరీ చేయలేకపోయారు, పట్టుకోలేకపోయారు అన్నది ఇంకోటి ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ఆరోపణ. రామారావు గౌడ్ గారు స్టిల్ అదే మాట కట్టుబడి ఉన్నారా? ఎస్. ఏం చెప్తారు? ఒకటి ఏంటంటే, ఇప్పుడు వచ్చిన బెయిల్ మీద అసలు ఇప్పుడు వచ్చేది కాదు, అది ఎప్పుడు రావాల్సిందా కాదు. అది దానికి ఇంకా 493 మంది సాక్షులు విచారించాలి. 50,000 పేజీలు దాన్ని రీడ్ చేసి దాన్ని బట్టి బెయిల్ ఇవ్వాలా లేదా డిసైడ్ చేయాలి. కానీ ఇంత తొందరగా రావడంలో ఉద్దేశం చాలా స్పష్టంగా మనందరికి అర్థమవుతుంది. సంబంధించి అంటే మీరేమంటున్నారు, రాజకీయ కోణం ఉందంటున్నారు? రాజకీయ కోణమే ఉంది. ఆల్రెడీ బీఆర్ఎస్ బీజేపీ ఒక విలీన దశ ప్రారంభమైంది అనేది కూడా పార్టీ అభిప్రాయంగా ఉంది. తప్పకుండా వీళ్ళు కావాలి. ఇప్పుడు గతంలో చెప్పినటువంటి అభిప్రాయాలు సిబిఐ ఈడీ ఏ అభిప్రాయాలు చెప్తే బెయిల్ రిజెక్ట్ చేసిండ్రో, ఇవాళ ఎందుకో ఆ అభిప్రాయం నిలబడలేదు. ఆ ప్రశ్న మేము అడుగుతాం. కింది కోర్టులను ఇప్పటికే కొంత వాళ్ళ మీద ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది కదా. ఒక్కటే అక్కడ ప్రధానంగా కనపడుతుంది ఏంటంటే, ఆల్రెడీ ఆమెను అక్కడ టైట్ చేసి పెట్టి పైన మాట్లాడుకునేదంతా మాట్లాడుకున్నారు. కాబట్టే ఇవాళ నిజంగా కూడా అసలు బెయిలు అనే దాని ప్రాసెస్ చూసుకుంటే ఎక్కడ కూడా దానికి విధి విధానం లేకుండా అయిపోయింది. ఇప్పుడు సుప్రీంకోర్టు కోర్టులను బీజేపీ మానిటర్ చేస్తుంది, బీజేపీ హ్యాండిల్ చేస్తుంది, న్యాయ వ్యవస్థ బీజేపీ చేతిలో ఉందని మాట్లాడుతున్నారు. న్యాయ వ్యవస్థని కంట్రోల్ చేయడానికి బీజేపీ ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తూనే ఉంది. దాదాపు ఫస్ట్ నుంచి కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఎలక్షన్ కమిషన్ అట్లనే చేసింది, సుప్రీంకోర్టు వ్యవస్థను కూడా ప్రభావితం చేసింది. గతంలో కూడా ఎంతో మంది పార్లమెంటు సభ్యుల్ని సుప్రీంకోర్టుకు పోయినా ఢిల్లీ కోర్టుకు పోయినా కానీ వాళ్ళకి ఎటువంటి వెసులుబాటు దొరకకుండా చేసింది. ఇవన్నీ దాని చేతుల్లో ఉన్నటువంటి ఆయుధాలు. సిబిఐ ఈడీ ఇవి కూడా చాలా స్పష్టంగా వాళ్ళ చేతిలో ఆయుధాలుగా బీజేపీ చేతిలో, అంటే భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో తమకు అనుకూలంగా తమ చెప్పు చేతుల్లో లేకపోతే తమ చెప్పినట్టుగా వినేటట్టుగా చేయడం కోసం ప్రయోగిస్తున్నటువంటి ఆయుధాలు. వాళ్ళు వదిలితే ఉరుకుతున్నది, వాళ్ళ దీంట్లో ఎక్కడా కూడా ఇన్వెస్టిగేషన్ లో 100 కోట్ల ముడుపులకు సంబంధించి ఆధారాలు సేకరించలేకపోయారు. అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రాన్సాక్షన్స్ జరిగాయి, గతంలో గోవా ఎన్నికలకు డబ్బులు తరలించారన్నటువంటి ఆరోపణలు చాలా వచ్చాయి, బీజేపీ నాయకులు చేసినటువంటి ఆరోపణలే. బట్ దీంట్లో భాగంగా ఈ రోజు గతంలో ఉన్న 5 బెయిల్ ఎందుకు రద్దయినాయండి? ఆయాలు ఎందుకు అది కాలేదు? అటువంటిది ఉంటే ఫస్ట్ బెయిల్లోనే బయటపడాలి, ఎటువంటిది లేనప్పుడు. మరి ఈ 5 బెయిల్ ఎందుకు రద్దు చేసిండ్రు, ఇవాళ ఎందుకు బెయిల్ వదిలి చేశారు? ఈ 5 నెలల గడువులో పార్టీతో బీజేపీ తోటి వీళ్ళు మాట్లాడుకున్న విధానం, వాళ్ళకు అనుకూలమైనటువంటి ఒప్పందాలు, పార్టీని విలీనం చేసే పద్ధతులు, ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా అయ్యేదాకా కేంద్రం కంట్రోల్. ఒకటండి బెయిల్ ఇస్తే ఫస్ట్ రోజే కోర్టు తీర్పులను ఫస్ట్ బెయిల్ లోనే ఇవ్వాలి. ఫస్ట్ బెయిల్ నాడు మాత్రం 100 కోట్లు దొరికినాయి. కాంగ్రెస్ ఇప్పటికి 6 నెలలైనా కానీ మనీష్ సిసోడియా అరెస్ట్ అయినప్పటి నుంచి, కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పటి నుంచి మేము ఒకటే అంటున్నాం అండి, క్యాష్ దొరికినాయా లేవా అన్నప్పుడు ఇప్పుడు 50,000 పేజీల నివేదికలో కవిత గారు స్పష్టంగా ఆమె సెల్ ఫోన్లు పగలగొట్టడం, వాటిని ఫార్మాట్ చేయడం, వాటిని తీసుకుపోయి ఆమె దగ్గర పనిచేస్తున్న వ్యక్తిగతంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళకి ఇవ్వడం, ఇవన్నీ కూడా దేన్ని ఉద్దేశించి సాక్ష్యాలను ధ్వంసం చేయడం, ప్రభుత్వాలు ప్రభావితం చేయడం, ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు మన అడ్వకేట్ గారు చెప్పారు చాలా స్పష్టంగా, కేసు ఆమె బెయిల్ నుంచి జస్ట్ బయటపడ్డది కానీ ఆమె బయటికి నిర్బంధించడం కరెక్ట్ కాదని ఎట్లుంటదండి? ఆమె ఒక ముఖ్యమంత్రి కూతురు, ఒక ఎమ్మెల్సీ,
ఒక ప్రధాన కీలకమైనటువంటి వ్యక్తి సాక్షుల్ని ప్రభావితం చేయకుండా ఎట్లా ఉంటారండి వాళ్ళు ఢిల్లీ స్థాయిలో ఒక తెలంగాణకు చెందిన ఇన్వెస్టిగేషన్ ఎట్లా జరిగిందన్న పాయింట్ తర్వాత కదా ఈ మాట శ్రీకాంత్ గారు రావాలి. తెలంగాణకు చెందిన ఒక ఎమ్మెల్సీ ఢిల్లీలో కూర్చొని లిక్కర్ లాబీ చేయడానికి కూర్చున్నది అంటే భారతదేశాన్ని ప్రభావితం చేస్తున్నట్టే కదా మరి అటువంటి ఆమెను బయటకు వదిలితే మాట్లాడదాం. నందరెడ్డి గారిని పక్కదో అడుగుతాను. పట్టించడానికి ప్రయత్నం జరిగేది. నందరెడ్డి గారిని అడుగుతాను ఇవన్నీ కూడా చాలా స్పష్టం. ఎవరెవరు కలిస్తే ఈ రోజు